అద్దె ఇంట్లో ఉండేవారికి, ఇచ్చిన వారికి ఇద్దరికీ కొత్త చట్టం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. అద్దె ఇంట్లో ఉండేవారికి అదేవిధంగా ఇచ్చిన వారికి కూడా ఇద్దరికి కూడా కలిపి మనకైతే ఒక కొత్త చట్టం రావడం జరిగిందండి. ఇక్కడ మనం చూసినట్లయితే మీరందరికీ కూడా తెలిసినట్లుగానే అద్దె ఇంటికి వచ్చి చాలా సాధారణ మరియు ఎక్కువ అని చెబుతారండి. అదేవిధంగా అద్దె ఇంటి నుంచి పనికి వెళ్ళే అలవాటును కూడా పెంచుకోవాలి. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో అద్దె ఇళ్ల యజమానులు తరచూ కొన్ని సమస్యల కోసం చిత్రహింసలకు కూడా గురవుతున్నారని చెప్పుకోవచ్చండి. ఈ కథనంలో అద్దెదారుగా మీరు ఉన్న అధికారులు ఏమిటి మరియు ఈ యొక్క అద్దె ఇంటికి సంబంధించిన నియమాలు ఏంటో తెలుసుకుందామండి. అద్దె ఇంటి కోసం కొత్త నిబంధనలు. మీరు అద్దె చెల్లించడంలో ఆలస్యం చేసినా లేదా వారు నీరు లేదా విద్యుత్ కట్ చేసినా మీరు యజమానిపై ఫిర్యాదు చేయవచ్చు మరియు వారు అలా చేయకూడదని నియమాలు ఉన్నాయని చెప్పుకోవచ్చండి. వారు అనుకున్న విధంగా మీ ఇంటికి రాదు మరియు అదేవిధంగా మీ ఇంటికి రారు నిబంధనల ప్రకారం వారు మీ యొక్క గదికి వచ్చే 24 గంటల ముందు ఈ విషయం మీ గురించి మీకు ఖచ్చితంగా తెలియాలండి. మీకు మాత్రమే కాదు, పైన పేర్కొన్న నియమాలు మీ కుటుంబానికి కూడా వర్తిస్తాయి మరియు వారికి కూడా ఈ యొక్క హక్కు ఉంటుందండి. మొట్టమొదట మీరు ఆ సందర్భంలో అద్దె ఇంటికి మారారు. మరికొన్ని ముఖ్య నియమాలు భిన్నంగా ఉంటాయి మరియు కొన్ని చోట్ల అవివాహితకు ఇంపార్టెంట్ లేదా గతి ఇవ్వకూడదని నియమాలు ఉంటాయని చెప్పుకోవచ్చండి. మీరు ఒక ప్రదేశంలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే అక్కడ ఒప్పందం చేసుకోవడం మంచిది కూడా. నిబంధనల ప్రకారం అద్దె మొత్తంలో 50% మాత్రమే ఇంటి యజమానికి నిర్వహణ ఛార్జీ రూపంలో తీసుకోవాలని యాజమాని చెప్పారండి. వివిధ రాష్ట్రాల్లో ఇంటి అద్దె పెంపు నిబంధనలు వేరువేరుగా ఉన్న కర్ణాటక రాష్ట్రం మాత్రం కనీసం 3 నెలల ముందు ఇంటి అద్దె హౌస్ రెంట్ ఖచ్చితంగా పెంపుపై నోటిఫై ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. అద్దె ఒప్పందంలో బెంగళూరును ఉదాహరణగా తీసుకుంటే అద్దెను సంవత్సరానికి 5 నుండి 10% మాత్రమే పెంచే అధికారం ఉందని యజమానులకి అయితే కొన్ని ఆదేశాలు రావడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.